ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదని, నా అరెస్టు నీ తప్పు వల్లే జరిగిందని రిపోర్టులో రాసి నన్ను వదిలేయ్. నేను ఇవన్నీ మర్చిపోతా. లేకపోతే ఏం చేస్తావు? ఎన్నో నేరాలు చేసి తప్పించుకున్నావు, కానీ ఈసారి నీ చాప్టర్ క్లోజ్ మినిస్టర్. జేడీ నీ ఫైల్ మీద స్టాంప్ వేసేసింది. హలో. స్టాంపు వేస్తే ఫైల్ క్లోజ్ అవడానికి, మా నాన్నకి శిక్ష పడడానికి ఆ జేడీ జడ్జి కాదు, ఇది కోర్టు కాదు పోలీస్. ఆ జేడీ మా నాన్న లాంటి వాళ్ళ కోసం, ఇంకా చెప్పాలంటే మా నాన్న కోసం పనిచేసే ఆఫ్టర్ ఆల్ పోలీస్ అంతే. లాయర్ గారు పేపర్స్, మా నాన్న బెయిల్ పేపర్స్. అపోజిషన్తో కలిసి మా నాన్న మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలనుకున్నారని, ఆయనకి ప్రాణహాని ఉందని కోర్టుని నమ్మించి బెయిల్ తీసుకొచ్చాను. మినిస్టర్ గారికి బెయిల్ ఇచ్చారు సార్. మా నాన్న మీ ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరిస్తారు. ఎప్పుడు పిలిచినా స్టేషన్కి వస్తారు. ఇదిగోండి మా నాన్న పాస్పోర్ట్. ఇది తీసుకొని మా నాన్నని వదిలేస్తే నేను మా నాన్నని తీసుకెళ్ళిపోతాను. రమ్య, సార్. ఆ ఫార్మాలిటీస్ ఏవో చూడు. ఓకే సార్. ఎవరి లెక్క వాళ్ళకి సెటిల్ చేసే మనిషిని సాధు. మీ అందరి లెక్క త్వరలోనే సెటిల్ చేస్తా. ఉంటా. చెప్పాను కదా సాధు, ఈ అరెస్టులు, లాకప్ చేయడాలు, కేసులు పెట్టడాలు అంతా వేస్ట్ అని. ఇవాళ మినిస్టర్ నీ ముందే నడుచుకుంటూ వెళ్ళాడు. రేపు నేను వెళ్తా. మీనం చీకట్లో ఉండే నీడ సాధు, అది కంటికి కనిపించదు. అలాంటిది చేతికెలా దొరుకుతుంది? దొరికింది పట్టుకున్నామనుకోవడం మూర్ఖత్వం. మీకు తెలిసే లోపు నేను చేయి జారిపోతా. ఇది నా మాట మీద వేస్తున్నా. కేస్ ఈజ్ క్లోజ్డ్. అది చూద్దాం. ఏదో ఒకటి చెయ్యాలి జేడీ, లేదంటే మీనన్ కూడా తప్పించుకుంటాడు. నేను కేడి ఇప్పుడే వస్తున్నాం సార్. కమాన్ క్విక్. జడే, పరిగెత్తిస్తానన్నావు, చూస్తున్నావా జడి? నువ్వే ఎలా పరిగెడుతున్నావో. చెప్పాను కదా చెడి, నువ్వు మమ్మల్ని మీడియా ముందు నిలబెట్టడం తప్ప ఇంకేం చేయలేవని. నువ్వు చంపాలంటే సాక్ష్యాలు, నిజం నిరూపించడాలు కావాలేమో, కానీ నాకలా కాదు. జస్ట్ ఒక గన్, ఒక బుల్లెట్ ఉంటే చాలు. జడే, నన్ను అరెస్ట్ చేసినంత ఈజీ కాదు కోర్టులో నేను చేసిన నేరాలు ప్రూవ్ చేయడం. నేను చేసిన ప్రతి నేరం, తీసిన ప్రతి ప్రాణం గురించి నీకు చెప్తాను. ఓపిగ్గా నోట్ చేసుకుని ఎంక్వైరీ చేసుకో.
ఒక్క ప్రూఫ్ దొరికినా, ఒక్కరు ముందుకొచ్చి సాక్ష్యం చెప్తామని చెప్పినా నాకొచ్చి చెప్పు, నేనే వచ్చి కోర్టులో నిలబడతా. జనాల భయమే నా ధైర్యం, వాళ్ళ బలహీనతే నా బలం. నువ్వు మాత్రం ఎంతమంది నన్ను కాపాడగలవు చెప్పు. వెళ్ళి నన్ను బయటికి ఎప్పుడు పంపించాలో డిసైడ్ అవ్వండి. పండే. నిన్ను జడి వద్దు, రండి. వాడంతా పొగరుగా ప్రాణాలు తీశాను, నేరాలు చేశానని చెప్తున్నా. ఎందుకు సార్ వాడిని చంపకుండా నన్ను ఆపారు? నువ్వు వెళ్ళి వాడిని చంపుతావేమోనని నిన్ను ఆపాను జడి. వాడి మీద నీలాగే నాకు కూడా చంపేయాలన్నంత కోపంగా ఉంది. వాడు నేరాలు చేశాడని తెలుసు, వాడి వల్ల పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారని తెలుసు. అయినా కూడా వాడిని చంపకుండా మనం ఇంకా ఎందుకు ఆగుతున్నాం సార్? ఎందుకంటే వాడు మన కస్టడీలో చనిపోతే తప్పు మనదే అవుతుంది. వాడు చేసిన తప్పులు ఎప్పటికీ ప్రపంచానికి తెలియదు కాబట్టి ఒక తప్పును సరిదిద్దడానికి మనం కష్టాల్లో పడకూడదు. మీనన్కు ఉన్న పలుకుబడికి మీనన్ తప్పించుకుంటాడనేది ఎంత నిజమో, మీనన్ మన కస్టడీలో చనిపోతే ఈ స్టేషన్లో మీ టీంలో అందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్నది కూడా అంతే నిజం. అందుకని ఇలా తప్పు చేసిన వాళ్ళే మన ముందే రాజాలా బయటికి పోతున్నా మనం చూస్తూ ఊరుకోవాలా సార్? మీరే అన్నారు కదా సార్, మీనన్కి పలుకుబడి ఉందని. మనం ఎన్ని రోజులు వాడిని స్టేషన్లో ఉంచగలం? ఎప్పుడు ఎవరు బెయిలిచ్చి తీసుకెళ్తారా అని ఎదురు చూస్తున్నట్టుంది సార్. మనం న్యాయం కాపాడడానికి, నిజాన్ని బతికించడానికి పెట్టుకున్న రూల్స్ ఈ మీనన్ లాంటి దుర్మార్గులకు ఉపయోగపడుతున్నా మనం ఇలా చూస్తూ కూర్చోవడం కరెక్ట్ అయితే కాదు సార్. అయితే ఏం చేద్దాం జేడి? ఎన్కౌంటర్ చేద్దాం సార్. చంపేద్దామా? వాడు చస్తే మీ అమ్మ చావుకి న్యాయం చేయడం కష్టం జేడి. తెలుసు సార్, కానీ మా అమ్మ లాంటి వాళ్ళు మళ్ళీ చావకూడదన్నా, మీనన్ వల్ల ఇంకొకరి ప్రాణాలు పోకూడదు అన్నా మనం మీనన్ని చంపేయాలి సార్. మీనన్ లాంటి వాళ్ళు మళ్ళీ సిటీలో పుట్టుకు రావాలన్నా వాళ్ళు జనాల్ని భయపెట్టే ముందు వాళ్ళని పోలీస్ అన్న పేరే భయపెట్టాలి సార్. ఇన్ని రోజులు మీనన్ నేరాలు చేస్తూ పోతుంటే మనం వాటికి సాక్ష్యాలు వెతకాం సార్. కానీ ఇవాళ మనం ఒక అడుగు ముందుకు వేసి ఇంకో నేరం జరగకుండా ఆపుదాం సార్. అయినా మీనన్ మన కస్టడీలో చస్తేనే కదా సార్ మనకి ప్రాబ్లం.